తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బోర్డు నియామకం ఒక పెద్ద పొలిటికల్ హైడ్రామాకు తెరలేపింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు కనీసం సమాచారం లేకుండానే ఈ బోర్డును ఏర్పాటు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మంత్రి సురేఖ ఏకంగా తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అటు నల్గొండ జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పార్టీలో ఒరిజినల్ లీడర్లను పక్కన పెట్టి వలస వచ్చిన వారికే పీఠాలు వేస్తున్నారంటూ బహిరంగంగానే తిరుగుబాటు బాట వేశారు. అసలు యాదగిరిగుట్ట బోర్డు చుట్టూ నడుస్తున్న ఈ అంతర్గత యుద్ధం ఏంటి? హస్తం పార్టీలో రేగుతున్న ఈ అలజడికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డు నియామకం చిచ్చురేపుతుంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు కనీసం సమాచారం లేకుండానే ఈ బోర్డును ఏర్పాటు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ పరిణామంతో తీవ్ర అసంతృప్తికి లోనైన మంత్రి సురేఖ ఏకంగా తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తూ తన ఇష్టానుసారంగా బోర్డు సభ్యులను ఎంపిక చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. సీనియర్ నేతలను సంప్రదించకుండా కనీస గౌరవం ఇవ్వకుండా తీసుకున్న ఈ నిర్ణయం పార్టీలో అలజడి సృష్టిస్తోంది. తాజాగా సచివాలయంలో జరిగిన కీలక కేబినెట్ సమావేశానికి మంత్రి కొండా సురేఖ గైర్హాజరు కావడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి తిరిగొచ్చినప్పటికీ ఆమె కేబినెట్ భేటీకి దూరంగా ఉన్నారు. తన సొంత శాఖకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన నిర్ణయంలో తగిన ప్రాధాన్యత దక్కకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని సమాచారం. ముఖ్యమంత్రి వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మంత్రి సురేఖ ప్రస్తుతం తీవ్రమైన అసహనంతో ఉన్నట్లు పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇదే సమయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బహిరంగంగానే తిరుగుబాటు బావుటా ఎగరేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం మొదటి నుండి కష్టపడిన ఒరిజినల్ నాయకులకు విలువ లేకుండా పోయిందని ఆయన మండిపడ్డారు. వలస వచ్చిన కొత్త నాయకుల హవా నడుస్తోందని ఆరోపిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అధికారిక సభకు కూడా ఆయన హాజరు కాలేదు. యాదగిరిగుట్ట బోర్డు వివాదం హస్తం పార్టీలో ఏ స్థాయికి చేరుకుంటుందోనని ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒకటే ఉత్కంఠ నెలకొంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బోర్డు ఏర్పాటు ప్రక్రియ తెలంగాణ కేబినెట్లో పెద్ద ముఠా తగాదాను తలపిస్తోంది. పాలనాపరమైన నిర్ణయాల్లో మంత్రుల శాఖల పరిధులను దాటి ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖకు తెలియకుండానే ఇంత పెద్ద బోర్డును ప్రకటించడం ఖచ్చితంగా ఆమె నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే అంశమే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఆమె తన ఆవేదనను, నిరసనను కేబినెట్ సమావేశానికి హాజరు కాకపోవడం ద్వారా వ్యక్తపరిచారని విశ్లేషకులు భావిస్తున్నారు. విదేశాల నుండి వచ్చినా కూడా సచివాలయానికి రాకుండా సొంత నివాసానికే పరిమితం కావడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. కేవలం మంత్రి సురేఖ మాత్రమే కాకుండా నల్గొండ జిల్లాకు చెందిన కీలక నేత రాజగోపాల్ రెడ్డి కూడా ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బోర్డు సభ్యుల ఎంపికలో స్థానిక సీనియర్ శాసనసభ్యుల అభిప్రాయాలను పూర్తిగా పక్కన పెట్టేయడం ఇక్కడ గమనార్హం. పార్టీలో ఎప్పటి నుండో ఉన్న నమ్మకస్తులను కాదని కొత్తగా చేరిన వారికే పదవులు కట్టబెడుతున్నారనే భావన కాంగ్రెస్ శ్రేణుల్లో బలంగా నాటుకుపోతుంది. రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడల వల్లే సీనియర్ నేతలంతా ఒక్కొక్కరుగా తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తోందని అంతర్గత చర్చ సాగుతోంది. నల్గొండ సీఎం సభకు రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉండడం, సురేఖ రాజీనామా వార్తలు రావడం ఒకేసారి జరగడం యాదృచ్ఛికం కాదు. ఈ అంతర్గత అసమ్మతిని ముందే గమనించిన అధిష్టానం రంగంలోకి దిగకపోతే ప్రభుత్వ ప్రతిష్టకు భారీ గండిపడే ప్రమాదముంది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇలాంటి అంతర్గత సంక్షోభం తలెత్తడం భవిష్యత్తు రాజకీయ పరిణామాలకు ఒక సంకేతంగా కనిపిస్తుంది. కొండంత ఆశతో పదవులు చేపట్టిన కాంగ్రెస్ సీనియర్లకు ఇప్పుడు సొంత ప్రభుత్వంలోనే అవమానాలు ఎదురవుతున్నాయని అనుకుంటున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా తెలంగాణ కాంగ్రెస్లో ఒక పెద్ద పొలిటికల్ హైడ్రామా నడుస్తోంది. తన శాఖలో ఏం జరుగుతుందో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు కనీసం తెలియని పరిస్థితి ఏర్పడింది. ఒక మహిళా మంత్రిని, సీనియర్ లీడర్ను ఇంతలా విస్మరిస్తారా అంటూ ఆమె అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆత్మగౌరవం దెబ్బతిన్న చోట మంత్రిగా కొనసాగడం ఎందుకనే ఆలోచనలో సురేఖ ఉన్నట్లు తెలుస్తోంది. కేబినెట్ మీటింగ్కు ఆమె రాకపోవడం కేవలం అలగడం కాదు, అది సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై ఎత్తిన నిరసన జెండా. ఇటు నల్గొండ గడ్డపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గుండెల్లో అసంతృప్తి జ్వాలలు కూడా ఇప్పుడు బహిర్గతమయ్యాయి. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇన్నేళ్లుగా ఉన్న ఒరిజినల్ లీడర్లను కాదని నిన్నగాక మొన్న వచ్చిన వారికి రెడ్ కార్పెట్ వేస్తారని ఆయన నిలదీస్తున్నారు. ముఖ్యమంత్రి సభను బహిష్కరించి మరీ తన నిరసనను తెలంగాణ సమాజానికి రాజగోపాల్ రెడ్డి చాటి చెప్పారు.
అధికార దాహంతో కొత్తగా చేరిన వారి హవా నడుస్తోందని ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద దుమారమే లేపాయి. ఒకవైపు దేవాదాయ మంత్రి అలక, మరోవైపు సీనియర్ ఎమ్మెల్యే బహిరంగ తిరుగుబాటుతో హస్తం పార్టీ అల్లాడిపోతుంది. ఈ వివాదం ఇలాగే ముదిరితే మంత్రి సురేఖ తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. దేవుడి బోర్డు నియామకం చివరకు సొంత పార్టీలోనే ఇంతటి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక అంతా సవ్యంగా సాగుతుందనుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ మార్క్ రాజకీయం బయటపడింది. యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డు చుట్టూ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు గిరగిరా తిరుగుతున్నాయి. దేవాదాయ శాఖకు మంత్రే సుప్రీం అనుకుంటే అక్కడ సీన్ చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్వస్వంలా మారిపోయారు. పాపం కొండా సురేఖకు తన శాఖలో బోర్డు మెంబర్లు ఎవరో పేపర్ చూసి తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందట. ఈ అవమానాన్ని భరించలేకనే ఆమె ఏకంగా కేబినెట్ మీటింగ్కు డుమ్మా కొట్టి తన నిరసనను గట్టిగానే వినిపించారు. విదేశాల నుండి ఫ్లైట్ దిగిన సురేఖ నేరుగా సచివాలయానికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చోవడం వెనుక పెద్ద కథే నడుస్తోంది. ఇక నల్గొండలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా రేవంత్ మార్క్ సెలక్షన్స్ చూసి అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. పార్టీ కోసం రక్తం దారపోసిన ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్లకు మొండి చేయి చూపిస్తూ పక్క పార్టీల నుండి వచ్చిన వలస పక్షులకు పీఠాలు వేస్తున్నారని ఆయన బాహటంగానే చెప్తున్నారు. అందుకే సీఎం సభకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి కాంగ్రెస్ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని మరోసారి రుచి చూపించారు. ఎవరినీ అడగకుండా బోర్డులు వేస్తే ఇలాగే సీనియర్ల నుండి షాకులు తగులుతాయని రేవంత్ రెడ్డికి ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఒక పక్క సురేఖ రాజీనామా యోచన, మరోపక్క రాజగోపాల్ రెడ్డి అలకతో గాంధీ భవన్లో టెన్షన్ మామూలుగా లేదు. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దయ వల్ల ఈ వివాదం సద్దుమణుగుతుందో లేక మరింత ముదురుతుందో చూడాలి. యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డు నియామకం చివరకు సొంత పార్టీలోనే ఇంతటి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందని బహుశా అధిష్టానం కూడా ఊహించి ఉండదు. ఒకవైపు దేవాదాయ శాఖ మంత్రి అలక, మరోవైపు సీనియర్ ఎమ్మెల్యే బహిరంగ నిరసనతో కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇలాంటి అంతర్గత సంక్షోభం తలెత్తడం భవిష్యత్తు పరిణామాలకు ఎలాంటి సంకేతాలు ఇస్తుందో చూడాలి. మరి ఈ తీవ్ర అసమ్మతిని ముందే గమనించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ హైకమాండ్ కానీ రంగంలోకి దిగి సీనియర్లను ప్రసన్నం చేసుకుంటారా, లేక ఈ వివాదం మరింత ముదిరి మంత్రి రాజీనామా దాకా వెళ్తుందా అనేది వేచి చూడాల్సిందే.